తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి దీపక్ నాగాంజలిని లైంగికంగా వేధించాడు. ఈ వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి బాధితురాలిని కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ పరామర్శించారు. ఈ ఘటనపై ఇంతవరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఇక మహిళలపై ఎవరికైనా వేధింపులకు పాల్పడితే తాట తీస్తామని చెప్పిన పవన్ హోంమంత్రి ఇప్పుడు ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు. ఇక నిందితుడిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. మెన్షన్ చేసిన ఖచ్చితమైన ఒక విషయం అమ్మాయి మెన్షన్ చేసింది. ఏంటి అని అంటే, నేను 2 సార్లు అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడని నేను నా మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసిన తర్వాత ఆయన నన్ను 2 సార్లు కొట్టాడు అన్న పాయింట్ అమ్మాయి అందులో మెన్షన్ చేసింది. అంటే ఈ అమ్మాయి కంప్లైంట్ యాజమాన్యానికి చేస్తే ఆ విషయం ఇతనికి ఎలా తెలిసింది అంటే, యాజమాన్యం కూడా అతనికి సహకరిస్తుందా? సహకరించి ఈ అమ్మాయి కేసును టోటల్ గా క్లోజ్ చేయడానికి చూస్తున్నారు. అందువల్ల ఎవరికి సహకరించట్లేదు వాళ్ళు అనే పాయింట్ మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఏంటంటే, తల్లిదండ్రులకు ఏం జరుగుతుందో అనేది వెంటనే వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు. ఒక్క విషయం, ఆ అమ్మాయి కనుక సూసైడ్ నోట్ కనుక బయటికి రాకపోతే ఖచ్చితంగా ఇది మేనేజ్మెంట్ మాఫీ చేసి అమ్మాయి ఇతరకత్ర కారణాల వల్ల అమ్మాయి క్యారెక్టర్ అనాలిసిస్ చేసి బ్యాడ్ అని చెప్పి కేసును అయితే క్లోజ్ చేయడం జరిగేది. చదువుకున్నటువంటి ఆడబిడ్డలు కుటుంబ భారాన్ని మోయవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఆమె ఈ రోజున ఒక మోసగాడి వల్ల మోసపోయి అతి కిరాతకంగా ఆమె బాధలు పడి ఒక నోటు రాసిందంటే దయచేసి అర్థం చేసుకోగలరని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పటికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము మిమ్మల్ని హెచ్చరించాలి అంటే ఎంతో సమయం పట్టదు, కానీ ఆడబిడ్డని ఇప్పుడు ఐసీయూలో చూసిన తర్వాత ఆమె పరిస్థితి చెప్పలేము అని డాక్టర్లు మాకు చెప్పిన తర్వాత మాకే కన్నీళ్ళు వస్తున్నాయే. మీకు ఇప్పటి వరకు కూడా మీ మనసులు కరగట్లేదా? ప్రతి చిన్న విషయానికి ట్వీట్ చేస్తారు కదా, ఏమైపోయింది ఇప్పటి వరకు కూడా? ఎందుకు ఆమెకు న్యాయం చేయాలని కానీ, ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని కానీ, ఆ కిరాతకుడిని బెయిల్ కూడా రాకుండా కఠినమైనటువంటి చట్టాలు పెట్టి అతన్ని జైల్లో పెట్టాలని కానీ, అదేవిధంగా కుటుంబానికి ఈ రోజున ఆర్థికంగా నిరుపేదలు. సీసీ ఫుటేజెస్ని ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే హాస్పిటల్ యాజమాన్యం కూడా ఎందుకు బయట పెట్టలేదు? అసలు ఆ టైంలో ఇది డ్రగ్ తీసుకున్నది హాస్పిటల్లోనే తీసుకున్నారనేది ప్రాథమిక విచారణ ప్రకారంగా తెలుస్తూ ఉంది. మరి ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు పూర్తి స్థాయిగా ఆ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కుటుంబ సభ్యులకి, అదేవిధంగా అమ్మాయి చదువుతున్న కాలేజ్ వాళ్ళ యాజమాన్యానికి కానీ ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి మేము ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. మంగళవారం రోజున ఆ డ్రగ్ తీసుకున్నారనేది కుటుంబ సభ్యులకు అప్పుడు తెలిసింది. అంటే సండే తీసుకుంటే మంగళవారం, ఈ 2 రోజులు కాలయాపన ఎందుకు చేశారు? మాకు ఇప్పుడు కుటుంబ సభ్యులు చెప్పడం కూడా ఏంటంటే, ప్యాంటోటాప్ ఆమె వైల్ తీసుకున్నది. ప్యాంటోటాప్ అని అంటే కొంత గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఉంది. ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఉండడం వలన అమ్మాయి ఫుడ్ సరిగ్గా తీసుకోదు, అందు గురించి కళ్ళు తిరిగింది అనే అంశాన్ని కుటుంబ సభ్యులకు కూడా, తల్లిదండ్రులకు కూడా అదే చెప్పారని మరి చెప్తా ఉన్నారు.